రాజువయ్యా యేసయ్యా 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 మరణ సాయలు విరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకులు కురిసిన నీ కృప మరణ సాయలు విరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకులు కురిసిన నీ కృప నన్ను బలపరుచుమయ్యా నిన్నే బలపరుచుమయ్యా నన్ను బలపరుచుమయ్యా నిన్నే బలపరుచుమయ్యా యేసయ్యా 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 దేవుడికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పామటి గుంట వాస్తులకి మా సువార్త తరపున మీకు శుభములు కలుగును గాక. అయితే మేమందరం కూడా ఈ సువార్త అయితే వచ్చారు బండల్లో బైకులు కూడా అండి, కానీ దేవుడి మాటలు కొంచెం మీతో మేము పంచుకోవాలని వచ్చామండి. అయితే ఈ రోజుల్లో ఇంటికాడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయితే మేమందరం కూడా ఒక దగ్గర చేరి ఈ సువార్త ప్రకటించాలా. అనేక మంది ఈ రోజులు నశించిపోతున్నారండి. అయితే కొన్ని మాటలు దేవుడి మాటలు మేము చెప్తామండి. అయితే మీరు ఉన్న స్థలంలో ఉండారంటే ఒక 5 నిమిషాలు మనసు పెడితే ఈ దేవుడి మాటలు మీరు ఉన్నారంటే మీరు మీ కుటుంబాలు ఆశ్రయించి దీవిస్తారండి. అయితే మేము అనాది జీవితంలో ఉన్నప్పుడు ఆ యేసే మమ్మల్ని రక్షించి లేవనెత్తాడు. ఈ రోజు మా కుటుంబాలు మార్చబడ్డాయి, మా బతుకుదెరువు మార్చబడ్డదండి. అదే మేము ఆ సాక్షి మీతో పంచుకున్నట్టుకు వచ్చామండి. అయితే మాకు పనులు ఉంటాయి, కానీ దేవుడు చేసిన మేలు మీతో పంచుకొని మేము ఎంతో దూరం నుంచి నెల్లూరు పట్టణం నుంచి అయ్యగారులు అందరం కూడా వచ్చామండి. అయితే కొంచెం సేపు ఒక 5 నిమిషాలు మీరు దేవుడు చేసిన మేలు మీరు విన్నారంటే మీరు ఎక్కడున్నా ఒక్క స్థలంలో 5 నిమిషాలు మా మాటలు వినాలని దేవుడి పీట మనం చేస్తున్నాం. అయితే దేవుడు ఒక మాట అన్నాడండి, లోకాన్ని ఎంతో ప్రేమించిన అన్నాడు. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన ఎంతో సింహాసనం మీద నుంచి వచ్చి మన కోసం ఎంతో దిగజారిపోయి సిలువ మార్గం ఎక్కి అనేక దెబ్బలు తిన్నారండి. అయితే ఆయన చేసిన నేరం ఏదీ లేదు, ఆయన చేసిన పాపం ఏదీ లేదు. అయితే మనం చేసిన పాపాలు, మనం చేసిన నేరాల కోసం ఆయన సిలువ మనం ఏలాడబడ్డాడండి, ఉమ్మేసుకున్నాడు, పిడిగుద్దులు గుద్దేసుకున్నాడండి. అయితే ఎవరి కోసం అండి? మన కోసం. అయితే నా బిడ్డలారా నశించిపోతున్నారు, మీరు నా వైపు చూసండి. అయితే నేను మీకోసం వచ్చా. ప్రతి బిడ్డ కూడా నన్ను వెంబడించండి, మీ కుటుంబాలు ఆశ్రయించి దీవిస్తారు. ప్రతి బిడ్డ కూడా అనేక అలవాట్లకు బానిసలైపోతున్నారండి. అయితే ఆయన వైపు చూసామంటే మన బిడ్డలు మనం ఆశ్రయించి దీవిస్తాడు. అయితే మా బిడ్డలకి మమ్మల్ని ఆశ్రయించాడు కాబట్టి మేము అనాథ స్థితిలో ఉన్నాం. అయితే గుర్తింపు లేను మనుషులం మేము, ఎక్కడో ఉండి ఒక మూల ప్రాంతాలు పనిచేసుకునే వాళ్ళమే. ఈరోజు దేవుడు అనేక మంది పరిచయం చేసి ఈరోజు అయ్యగారుల ముందర మేము ఉన్నామంటే అది దేవుడు చేసిన మేలండి. ఆ మేలు మేము పంచుకునే దానికి వచ్చామండి. అయితే ఈరోజు అయ్యగారులు ఎన్నో మాటలు చెప్తున్నారు. అయితే ఇంకా అనేక మంది నశించిపోతున్నారండి. ఇంకా ఆయన ఎదిగి ఆయన వెంబడిస్తారని, ఆయన ఏకీభవిస్తారని, ఆయన రాకడ మనం వెంబడిస్తామని, ఆయన సన్నిధికి మనం నడవాలని, ఇంకా కూడా అనేక మంది కూడా ఆయన ఎడకుంటా ఉన్నారండి. అయితే ఆయన రక్తంతో కడగబడతారని ఎంత ప్రయాసపడి మేము ఈ సువార్త ప్రకటిస్తున్నామండి. అయితే ఒక ఆత్మన్న మేము రక్షించాలని, ఒక ఆత్మన్న ఆయనకి సన్నిధిలో మేము చేరాలని ఇంత ప్రయాసపడి మేము ఇంత భారంతో ఎక్కడి నుంచో వచ్చి సువార్త ప్రకటిస్తున్నాం. అయితే మీరు కూడా మాతో పాటు దేవుని వెంబడించండి, దేవుని నమ్ముకోండి. ఇక్కడే వీధోరపాలెంలో అయ్యగారు చర్చి ఉంది. మీరు అనుకూలం దగ్గరే చర్చికి నడిచారంటే ఆధారం మీరు సన్నిధికి పాస్టర్ గారు వస్తాడు, మంచి మాటలు చెప్తాడు. మిమ్మల్ని మీ కుటుంబ దేవుడు ఆశ్రయించి దీవించిన కాకండి. దేవుడికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేస్తాడు. మన మత్తయ్య గారు కాకిపల్లి నుంచి ఈరోజు మన తోడు కొత్తగా వచ్చాడు, ఆయన ప్రార్థన చేస్తాడు.